ఫ్రెండ్స్, చాలా రోజులు అయిపోయింది బ్రెడ్ ప్యాకెట్ తోటి బ్రెడ్ శాండ్విచ్ చేయక. అందుకని ఎలాగో బ్రెడ్ శాండ్విచ్ చేస్తున్నాను కదా అని ఎగ్ బజ్జీ కూడా చేశానన్నమాట. సో ఎగ్ బజ్జీ అలాగే బ్రెడ్ శాండ్విచ్ అయితే రెండు చేశానన్నమాట. పనిలో పని రెండు అయిపోతుంది కదా అని చెప్పేసి ఎగ్ బాయిల్ చేసి పెట్టుకున్నాను. ఇలాగే శనగపిండి మనం బజ్జీ చేస్తాం కదా, అలాగే శనగపిండి కలిపేసుకొని బ్రెడ్లో డిప్ చేసేసి ఇలా వేస్తున్నాను అనమాట. ఎందుకంటే కొంచెం ఈ వాతావరణం చలిగా ఉంది కాబట్టి, సో అందుకని చెప్పి వేడివేడిగా ఇలా బజ్జీ చేసి ఇచ్చినా బాగుంటుందని చెప్పి నేను ఇవాళ చేస్తున్నాను. అందుకని వీడియో తీస్తాను అనమాట. సో ఎగ్స్ అన్ని బాయిల్ చేసేసుకొని ఉడకబెట్టాను కదా, సో వీటిలో ఇందులో వేసేస్తున్నాను అనమాట. దీంట్లో మనకి కట్ చేసి కొంచెం ఉప్పు కారం చల్లుకొని తిన్నా కూడా బాగుంటుంది. నేనైతే దీంట్లోకి అలా చేయకుండా మిర్చి అయితే పచ్చిమిరపకాయలు ఖచ్చితంగా వేసుకుని డీప్ ఫ్రై చేయాల్సిందే. అలా పచ్చిమిరపకాయలు డీప్ ఫ్రై చేసేసుకొని మనం ముందు నేను టమాటా చట్నీతోటి అయితే సాస్ ఉంటుంది కదా, టమాటా సాస్ తోటి అయితే ఇలా సర్వ్ చేస్తున్నాను అనమాట. వేపుకున్న మిరపకాయలతోటి ఇలా కలిపి తింటే సూపర్ ఉంటుంది.